హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో మోడల్ స్కూల్స్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ గురించి ఈ వీడియోలో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వచ్చినట్లయితే తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ సంబంధించిన అప్డేట్ ఇది. తెలంగాణ మోడల్ స్కూలు 1073 ఖాళీలతో మరి నోటిఫికేషన్ రాబోతుంది. సో మనకు 1073 ఖాళీలు ఉన్నాయి, కానీ సో ఈ ఖాళీలు పెరుగుతాయా తగ్గుతాయా ఇంతే ఉంటాయా అనేది మరి ఇప్పుడైతే క్లారిటీ లేదు. ఇది వేకెన్సీ మాత్రమే. అయితే ఎన్ని వేకెన్సీ ఉంటే అన్ని పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తారన్న గ్యారెంటీ లేదు. ఈ పోస్టుల సంఖ్య పెరగవచ్చు, తగ్గొచ్చు. సో ఈ 1000 పోస్టులు కాబట్టి వీటిని తగ్గించే ప్రయత్నం అయితే చెయ్యరు, పెంచే ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకో దారి లేదు. సో ఇక్కడ నోటిఫికేషన్ ఎప్పుడు అయితే ఎక్కువ సంఖ్యలో స్కూళ్ళు ఉంటేనేమో ఒక క్లారిటీ అనేది ఉండదు. అంటే ఒక్కొక్కసారి పెరగవచ్చు, తగ్గొచ్చు. ఇక్కడ ఉన్నది కేవలం 194 మాత్రమే. కాబట్టి ఆ ఉన్న ఖాళీలన్నీ, శాంక్షన్ పోస్టులు ఎన్ని, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో ఇది మాత్రమే ఇప్పుడు క్లారిటీ ఉంది. సో ఇది ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే, ఇప్పుడు వర్క్ చేస్తున్నటువంటి చాలా మంది సీనియర్ పీజీటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇన్ఛార్జీలుగా ప్రిన్సిపాల్గా ఉన్నారనమాట. సో ఈ ఒకవేళ ప్రమోషన్స్ కనుక ప్రిన్సిపాల్గా ప్రమోషన్స్ ఇచ్చి టీజీటీ నుంచి పీజీటీకి ఇచ్చి పీజీటీ వాళ్ళని ప్రిన్సిపాల్గా ఇట్లా ప్రమోట్ చేస్తే సో చాలా మటుకు మరి ఇక్కడ ప్రిన్సిపాల్ పోస్టులు తగ్గి పీజీటీ కొన్ని వేకెన్సీస్ ఉంటాయి. తర్వాత టీజీటీ భారీ సంఖ్యలో మరి వేకెన్సీస్ అయితే ఏర్పడతాయి. సో ఇట్లా మరి ఈ మోడల్ స్కూల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది. సో ఇక్కడ దిశ పేపర్లో వచ్చింది మనకు. సో ఈ రకంగా మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే, ఈ 2025 అకాడమిక్ ఇయర్లో నోటిఫికేషన్ వస్తుంది అంటే వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా మరి జూలై తర్వాత వచ్చే అవకాశం ఉంది. సో మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకేసారి 2 నోటిఫికేషన్లు రావు. ఒకవేళ మోడల్ స్కూల్ కనుక ముందు వచ్చి తర్వాత కొంత గ్యాప్తో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, లేదంటే ముందు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి కొంచెం గ్యాప్తో మోడల్ స్కూల్ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఎస్సి నోటిఫికేషన్ లేదంటే మోడల్ స్కూల్ నోటిఫికేషన్ 2 నోటిఫికేషన్లు వస్తాయి. కాకపోతే ఒకేసారి కాకుండా ఒక నోటిఫికేషన్కు ఇంకో నోటిఫికేషన్కు కనీసం 5-6 నెలల గ్యాప్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఏది ఏమైనా ఇది మన అభ్యర్థులందరికీ ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. సో ఈ మోడల్ స్కూళ్ళు ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉంటారు, మరి బ్రహ్మాండంగా పాఠశాలల్లో పనిచేయచ్చు. సో దీనికి సంబంధించి టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్ ఖాళీలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో మీరు మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఈ కొత్త బ్యాచ్ మోడల్ స్కూల్ టీజీటీ, పీజీటీకి సంబంధించిన తెలుగు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ చేస్తా. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే, తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు డిస్క్రిప్షన్లో నేను వివరాలు ఇస్తా, ఫోన్ నెంబర్ ఇస్తా. మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, మా వాళ్ళు డీటెయిల్గా పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు ఒకసారి గ్రూప్లో జాయిన్ అయ్యి దాని ఫీజు అవన్నీ వివరాలు చూసుకున్న తర్వాత ఫైనల్గా మీరు డిఎస్సి అది మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు మీకు కంటిన్యూ బ్యాచ్ ఉంటుంది. మధ్య మధ్యలో ఇంకేం ఇబ్బందులు ఉండవు, రెగ్యులర్గా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇక మనం తర్వాత విషయాలకు వచ్చినట్లయితే, ఫస్ట్ మనకు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు గ్రూప్ డి కానీ, లేదంటే కోర్టుకు సంబంధించిన ఉద్యోగాలు కానీ, బ్యాంకు సంబంధించిన ఉద్యోగాలు కానీ, ఇతర అన్ని రకాల ఉద్యోగాల కొరకు మనకు జనరల్ నాలెడ్జ్ బుక్ అయితే అందుబాటులో ఉంది. మీకు కావాల్సిన వారు మనకు నంబర్ ఇస్తాను. సో ఆ నంబర్కి కాల్ చేయండి, సరే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. పూర్తి వివరాలు మీరు ఇచ్చినట్లయితే మా వాళ్ళు సంప్రదించి మీకు కావాల్సిన బుక్ పంపిస్తారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్, ప్రైజ్ వివరాలన్నీ ఎక్కడ ఉంటాయి. సో ఇది ఆంజనేయ సార్ జీకే బుక్. సో ఇది కలర్ఫుల్గా ఉంటుంది, మరి మల్టీ కలర్లో ఉన్నటువంటి ఏకైక పుస్తకం. ఇన్ఫోగ్రాఫిక్స్ ఉంటాయి, చాలా అద్భుతంగా బొమ్మలతో మనం జీకే నేర్చుకోవచ్చు. సో ఇక తర్వాత వచ్చినట్టు మనకి ఇంకొక మనకు తెలుగు వాళ్ళు డిఎస్కి కానీ, గురుకులాలకు కానీ, అటు ఏపీకి కానీ తెలుగు వాళ్ళు, అటు తెలంగాణకు కానీ ఈ తెలుగు పుస్తకం అనేది 2 రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. సో ఈ తెలంగాణకు సంబంధించింది ఈ సోషల్ ప్రాక్టీస్ బిట్స్, తెలుగు ప్రాక్టీస్ బిట్స్, సోషల్ ప్రాక్టీస్ బిట్స్. ఎవరికైనా ఈ బుక్స్ కావాలనుకుంటే కూడా మీరు సంప్రదించండి. డెఫినెట్గా ఈ బుక్స్ మీ ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తాం. అవి లిమిటెడ్ స్టాక్ ఉంది. సరే, మనకి మోడల్ స్కూల్ వివరాలకు వచ్చినట్లయితే మరి ఏ పోస్టులు, ఏ సబ్జెక్టుకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ మోడల్ స్కూల్ వివరాలు చూద్దాం. ఇక్కడ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, మనకు మోడల్ స్కూల్లో ఓవరాల్గా మనకు 1072 పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి.
సో ఇక్కడ ప్రిన్సిపాల్ పోస్టులు వచ్చినట్లయితే మనకు 95 ఖాళీలు ఉన్నాయి. పీజీటీ తెలుగు వచ్చినట్లయితే మనకు 143 ఖాళీలు ఉన్నాయి. ఇక ఇంగ్లీష్ వచ్చినట్లయితే 130 ఖాళీలు ఉన్నాయి. మ్యాథమెటిక్స్ వచ్చినట్లయితే మనకు 91 ఉన్నాయి. ఫిజిక్స్ వచ్చినట్లయితే మనకు 30 ఉన్నాయి. కెమిస్ట్రీ 23 వేకెన్సీస్ ఉన్నాయి. బాటనీలో 32 వేకెన్సీస్ ఉన్నాయి. జువాలజీ మాత్రం మనకు 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఎకనామిక్స్ 24 వేకెన్సీస్ ఉన్నాయి. కామర్స్లో 41 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక తర్వాత సివిక్స్ విషయానికి వచ్చినట్లయితే 32 ఉన్నాయి. ఇక మొత్తం 566 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ విధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇందులో భారీ సంఖ్యలో వేకెన్సీస్ దేంట్లో ఉన్నాయంటే తెలుగు 143 ఖాళీలు తెలుగుకున్నాయి. తర్వాత రెండో స్థానంలో ఇంగ్లీష్ ఉన్నాయి. ఇంగ్లీష్ కూడా 130 పోస్టులు ఉన్నాయి. తర్వాత మ్యాథ్స్లో 91 పోస్ట్స్ ఉన్నాయి. ఏమైతే అన్ని 30-20 ఇట్లా ఉన్నాయి. ఇక తర్వాత వచ్చినట్లయితే మనకు ఎకనామిక్స్ పరంగా వచ్చినట్లయితే కామర్స్ వచ్చినట్లయితే మనకు 41 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎక్కువ సంఖ్యలో తెలుగు పోస్టులు ఉన్నాయి. 143 తెలుగు వేకెన్సీస్ ఉన్నాయి. ఇంగ్లీష్ 130 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది గమనించండి. ఇక మనకు టీజీటీ విషయానికి వచ్చినట్లయితే తెలుగు 117 పోస్టులు ఉన్నాయి. ఇక ఇంగ్లీషు 79 ఖాళీలు ఉన్నాయి. హిందీ విషయానికి వచ్చినట్లయితే 88 ఉన్నాయి. ఇక మ్యాథ్స్ 38, తర్వాత సైన్స్ 46, సోషల్ స్టడీస్ 43, ఇక మొత్తం వచ్చినట్లయితే 411 ఉన్నాయి. సో ఇక్కడ ఈక్వల్ టు టీజీటీ ఈక్వల్ టు స్కూల్ అసిస్టెంట్ ఆ రెండు ఒకే క్యాడర్ సంబంధించినవి కాబట్టి సో ఇట్లా ఉంటాయి. ఇక్కడ తెలుగు ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్నాయి. సో మనకు టీజీటీ కానీ పీజీటీ కానీ ఇక్కడ ఎక్కువ సంఖ్యలో పోస్టులు అయితే తెలుగుకే ఉన్నాయి. తర్వాత ఇంగ్లీష్కు ఇక్కడ 130 పోస్టులు, ఇక్కడ 79 పోస్టులు. ఇక హిందీ విషయంలో అయితే మనకు టీజీటీ హిందీ భారీ సంఖ్యలో 88 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి సో ఈ టీజీటీకి పీజీటీకి సో రెండింటి సిలబస్ ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటుంది. కాస్త స్టాండర్డ్లో కొంచెం ఎక్స్ట్రా కొంచెం తక్కువ ఎక్కువ ఉంటుందంటే. సో మనకు తెలుగు అయితే ఆన్లైన్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేసిన, మరి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నా. మీరు ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మరి వెంటనే జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనము సిలబస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బాయ్.